హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న మటన్ కీమా బిర్యానీని ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. చాలా టేస్టీగా, చాలా ఫ్లేవర్ఫుల్గా, చాలా బాగుంటుంది. ముందుగా మటన్ కీమా బిర్యానీ కోసం రైస్ని నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ పాటు నానబెట్టి ఉంచుకోవాలండి. ఇదే ప్రాసెస్లో మీరు నార్మల్ రైస్తో కూడా ఈ మటన్ కీమా బిర్యానీని చేసుకోవచ్చు. ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకున్న కైమాలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, అలానే కారం యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. మనం మిక్స్ చేసే విధానాన్ని బట్టి మనకి కైమా కూడా చాలా టెండర్గా, సాఫ్ట్గా కుక్ అవుతుందంట. మటన్ కీమా తత్వాన్ని బట్టి మీరు కుక్కర్లో అయినా లేదా నార్మల్గా ఈ గిన్నెని ఇలా కుక్కర్లో పెట్టి అయినా సరే కుక్ చేసుకోండి. కీమా అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న కైమాలో ఒక 2 స్పూన్ల పెరుగును కూడా వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఈ గిన్నెని ఇలాగా కుక్కర్లో అయినా పెట్టి బాయిల్ చేయండి. మీరు ఇదే ప్రాసెస్ని డైరెక్ట్ కుక్కర్లోనైనా మిక్స్ చేసేసుకొని కొంచెం పెరుగు వేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. డైరెక్ట్ కుక్కర్లో అయితే వాటర్ తప్పకుండా వేయండి, లేదంటే కింద మాడు పట్టేస్తుంది. నేనైతే కుక్కర్లో ఇలా వాటర్ యాడ్ చేసి ప్లేట్ పెట్టి ఈ గిన్నెని దాంట్లో పెట్టి కుక్ చేస్తాను కాబట్టి అలా బాయిల్ చేసేటప్పుడు ఈ మటన్ కీమా అనేది ఏమి మాడు పట్టదండి. కీమాలో నుంచే వాటర్ రిలీజ్ అయ్యి దాంతోనే పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మసాలా కోసం ఒక మిక్సీ జార్లో దాల్చిన చెక్కని వేసుకుంటున్నాను. అలానే మిరియాలు, కొన్ని జీడిపప్పు పలుకులని కూడా వేస్తున్నాను. యాలకులు, ఒక చిన్న అనాస పువ్వు, 1 స్పూన్ వరకు లవంగాలు, 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల గసగసాలు వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని స్మూత్గా బ్లెండ్ చేసుకోండి. ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న ఈ మిశ్రమంలో ఒక పెద్ద సైజ్ టొమాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసి మళ్ళీ ఇంకొకసారి స్మూత్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యిని, 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక 4-5 బిర్యానీ ఆకుల్ని తుంచి వేసుకున్నాక 1 స్పూన్ షాజీరా, కొంచెం బండ పువ్వు, అలానే మరాఠీ మొగ్గలు, జాపత్రి, అనాస పువ్వు ఇవన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు మీకు ఇష్టమైతే ఇందులో జీడిపప్పులను కూడా వేసుకోండి. నేను ఇక్కడ ఒక చిన్న కప్తో వేస్తున్నాను. ఈ బిర్యానీ అనేది మనకి కీమాతో ప్రతి ముద్దకి కూడా మటన్ ఫ్లేవర్ బాగా తెలిసి చాలా బాగుంటుంది కాబట్టి మనకి ఇలా జీడిపప్పులు కూడా తగులుతూ ఉంటాయి, మరింత టేస్టీగా చాలా బాగుంటుంది బిర్యానీలో. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ని, తినే కారానికి తగినట్టు పచ్చిమిరపకాయల చీలికల్ని కూడా వేసేసి బాగా మగ్గేంత వరకు మిక్స్ చేసుకోండి. ఈ బిర్యానీలో వేసిన స్పైసెస్ అనేవి మీకు నచ్చినట్టు మీరు యాడ్ చేసుకోవచ్చండి. అంటే మనం తీసుకునే బిర్యానీ రైస్ క్వాంటిటీకి తగ్గట్టు మనం అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ కీమా బాయిల్ చేసేటప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశాను కదండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్పూన్ వేసాను. ఇవన్నీ చక్కగా మగ్గిపోయిన తర్వాత ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసి అది కూడా ఇందులో వేసేసి కలిపేసుకొని కాసేపు ఈ మసాలాని కూడా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. నేను ఇందులోకి 1 కేజీ వరకు బాస్మతి రైస్ని, ఒక 1/2 కిలో వరకు కీమాని తీసుకుంటున్నానండి. ఈ కొలతల ప్రకారం తీసుకుంటే కీమా బిర్యానీ టేస్ట్ బాగుంటుందండి. బాస్మతి రైస్ కేజీ ఉన్నప్పుడు కీమా ఒక 1/2 కేజీ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు కీమా బాయిల్ అయిపోయింది పర్ఫెక్ట్గా, మసాలా కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఈ బాయిల్ అయిన కీమాని కూడా ఇందులో వేసేసి మొత్తంగా మిక్స్ చేసేసి ఈ కీమాలోకి ఈ మసాలా అంతా బాగా పట్టి బాయిల్ అయ్యేంత వరకు, దగ్గర పడేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. మనం ఇందులో వేసిన ఆ కీమా బాయిల్ అయిన వాటర్ ఉంటుంది కదా, అదంతా దగ్గర పడిపోయేంత వరకు ఆయిల్ సెపరేట్ అయ్యి కొంచెం మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ లాగా వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఇందులో ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర, పుదీనాని బాగా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేశాను. యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి.
ఇలా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉంచుకోండి. అప్పుడు మనం రైస్ వేసి ఇంకాసేపు కుక్ చేసి ఆ తర్వాత వాటర్ క్వాంటిటీ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదండి, ఈ టైంలో మీరు రైస్ అనేది వాటర్లో నానబెట్టి ఉంచాం కదా, ఆ వాటర్ తీసేసి రైస్ని కొంచెం గ్రేవీగా ఉంది కదా, ఆ గ్రేవీగా ఉన్నప్పుడే రైస్ని వేస్తే కొంచెం మనకు ఆ ఫ్లేవర్స్ అనేవి రైస్ అబ్జర్వ్ చేస్తుందండి. ఇప్పుడు నేను నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ లేకుండా చూసుకొని వేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి మొత్తంగా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు వరకు మూత పెట్టి ఉంచేసేయండి. అప్పుడు రైస్ అనేది ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా అబ్జర్వ్ చేసుకొని చాలా బాగుంటుంది. అండ్ మనకి ఈ రైస్ అనేది ఈ గ్రేవీలో కాసేపు మనం ఫ్రై చేసుకోవటం వల్ల మనకి రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా పొడిలాడుతూ వస్తుందన్నమాట. ఇలా మొత్తంగా మిక్స్ చేసేసుకున్నాక మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల తర్వాత బాస్మతి రైస్కి మనం నార్మల్గా ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలండి. నేను ఆల్రెడీ కొంచెం గ్రేవీ అనేది ఒక హాఫ్ గ్లాస్ వరకు అని అనుకొని ఒక హాఫ్ గ్లాస్ తగ్గించి వాటర్ని వేసుకుంటున్నాను అనమాట, నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టు. ఇప్పుడు 1 కేజీ రైస్ అనుకోండి, 1.5 లీటర్ వాటర్ పడుతుంది. అలా మీరు చూసుకొని వేసుకోండి. అంటే మనము మసాలా పేస్ట్ వేసి లేదా కర్డ్ వేసి ఇలా కుక్ చేస్తూ ఉన్నప్పుడు మనకి గ్రేవీగా ఉంటుంది కదండి, అప్పుడు మీరు ఆ గ్రేవీని తగ్గించడానికి కొంచెం మీరు వాటర్ని తగ్గించుకోవాలి. ఆ గ్రేవీ ఒక పావు గ్లాసు హాఫ్ గ్లాసు ఉంది అని అనుకొని దాన్ని మీరు వాటర్లో తగ్గించేసేయండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్ క్వాంటిటీ అనేది వచ్చేస్తుంది వాటర్ అనేది. ఇప్పుడు మనకి ఇలా దగ్గర పడిపోయింది కదా, ఇలానే నేను కుక్కర్లో పెట్టి దమ్ చేస్తానండి. కుక్కర్లో వాటర్ వేసి వాటర్లో ప్లేట్ వేసేస్తాను. అప్పుడు ఈ గిన్నెని ఆ కుక్కర్ లోపల పెట్టేసి పైన లిడ్తో క్లోజ్ చేసి పైన వెయిట్ పెట్టేస్తా. అప్పుడు మనకి కింద మాడు పట్టకుండా చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఈవెన్ మీరు డైరెక్ట్ కుక్కర్లో అయినా 2-3 విజిల్స్ పెట్టుకున్నా సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలానే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.